ఘనత వహించిన థియోఫిలస్ మన మధ్య నెరవేరిన కార్యములను గూర్చి వరుసగా రచించాను. ఈ సంగతులు నిశ్చయంగా జరిగినాయని నీవు గ్రహించాలని వాటిని రాస్తున్నాను. కైసరైగుస్తు రోమా చక్రవర్తిగా, హేరోదు దేశపు మహారాజుగా పరిపాలిస్తున్న రోజుల్లో నజరేతు గ్రామంలో ఉన్న కన్యక దగ్గరకు దేవుడు గాబ్రియేలు దూతను పంపాడు. ఆ కన్యక పేరు మరియా. మరియా, భయపడకు. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఇదెలా సాధ్యం? నేను కన్యను కదా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను క్రమ్ముకొనును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడనబడును. ఆయన రాజ్యానికి అంతముండదు. మరియ బంధువురాలైన ఎలిజబెతు దగ్గరకు యూదయ దేశంలోని గ్రామానికి వెళ్ళింది. ఆమె కూడా దైవకృప వలన గర్భము ధరించి ఉన్నది. ఎలిజబెత్, మరియా, మరియా, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భములోని శిశువు ఆశీర్వదింపబడను. నీ శుభవచనము వినగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. నా ప్రాణం ప్రభువును గనపరుచుచున్నది. నా ఆత్మ నా దేవుని యందు ఎంతో ఆనందించుచున్నది. ఇప్పటి నుండి అన్ని తరాల వారు నన్ను ధన్యురాలినంటారు. నజరేతుపుర నివాసులారా, అందరూ అత్యంత శ్రద్ధగా వినండి. కైసర్ ఔగుస్తు ఆజ్ఞ మీరు ఆలకించండి. ప్రజా సంఖ్య వ్రాయటం మొదలైంది. కావున గలిలియా, యూదా పట్టణాల్లోని వారంతా ఆ సంఖ్యలో తమ పేర్లు వ్రాయబడుటకై వారి వారి జన్మస్థలములకు వెళ్ళాలి. దయచేసి మీ సత్రంలో కాస్త. అప్పటికే మరియకు యోసేపుతో ప్రధానం అయినందున మరియ యోసేపులు వారి పేర్లు జనాభా లెక్కల్లో రాయించుకొనుటకు బెత్లెహేమునకు వెళ్ళిరి. అయితే అక్కడ వారికి స్థలం దొరకనందున ఒక చిన్న పశువుల పాకలో తలదాచుకున్నారు. ఆ ప్రాంతంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందలను కాచుకొనుచుండగా అకస్మాత్తుగా దేవదూత వారి దగ్గరకొచ్చింది. ప్రకాశవంతమైన ఒక దివ్య వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. గొర్రె కాపరులు ఆతృతగా వెళ్లి తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూచిరి. రక్షకుడైన యేసు జననము గూర్చి, కన్య మరియను గూర్చి వారే మొట్టమొదటిసారిగా లోకానికి చాటిరి.